వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? యా బాగున్నాను. యా డాక్టర్ గారు, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, పార్ట్నర్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎస్టీడీస్ వస్తున్నాయి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని చెప్తూ ఉంటారు. అసలు అవి ఏంటి, ఆ లిస్ట్ ఏంటి, నిజంగానే ఎలా వస్తాయా? సెక్షువల్లీ చాలా డిసీజ్ ట్రాన్స్మిట్ అవుతుంది. బట్ చాలా మట్టుకి ఇప్పుడు మనకు అంత ఫ్రీక్వెంట్ గా రావండి. ఇప్పుడు వచ్చే దాంట్లో ఎస్టీడీస్ మోస్ట్లీ అంటే హెచ్ఐవి హెచ్బిసిజి అంటారు. అది కాకుండా సిఫిలిస్, గనేరియా, క్లమీడియా అండ్ వెజల్ ఇన్ఫెక్షన్, వెజనైటిస్, యూరిథైటిస్ అని చాలా రకాల సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఉన్నాయి. వీటిలో ప్రాబ్లం ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ ఉంది అంటే మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంది. బికాస్ సేమ్ రూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కాబట్టి. ఈవెన్ మనం బ్యారియర్ మెథడ్స్ లైక్ కండోమ్స్ అలా యూజ్ చేసినా కానీ 1% ఛాన్స్ ఉంటుంది ఎస్టీడీస్ వచ్చేటి ఛాన్స్ ఉంటుంది. సో ఇది రాకుండా ఉండాలి అంటే బ్యారియర్ మెథడ్స్ యూజ్ చేయాలి ఎప్పుడు. సో కండోమ్స్ కానీ వెజినల్ కండోమ్స్ కానీ యూజ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ సెక్షువల్ యాక్టివిటీ యూరిన్ పాస్ చేస్తే ఈ డిక్రీస్ తెక్కొచ్చు. అండ్ అడెక్వేట్ వాటర్ తీసుకుంటే ఇవాళ తక్కువగా ఉంటాయి ఛాన్సెస్. మీరు అంటే మేల్లో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అది కూడా ట్రీట్ చేస్తారా? అండ్ ఎస్ అండి, మేల్ లో మేము సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ మేల్ లో అయినా ఫీమేల్ లో అయినా మేము ట్రీట్ చేస్తాము. బట్ ఈ ట్రీట్మెంట్ లో వన్ థింగ్ ఈస్ దట్ వాళ్ళు ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పార్ట్నర్ ని కలవడం అవాయిడ్ చేయాలి. సో అది దానివల్ల ఇద్దరికి ఇంకొక పర్సన్ కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తగ్గిస్తుంటాం. జనరల్ గా మెయిల్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి డాక్టర్ గారు దీనికి సంబంధించి? సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో ఒక ఎస్టీడీ ఉన్నప్పుడు మనకి ఏంటంటే క్లియర్ హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది. అంటే ఒక ముందు ఒక సెక్షువల్ యాక్టివిటీ ఏదో ఉంటుంది, తర్వాత యూరిన్ లో బర్నింగ్ రావడము, లేదంటే ఫ్రాంక్ పస్ రావడము, అండ్ జెనిటల్ మీద చిన్న చిన్న అల్సర్స్ రావడము, ఇలాంటివి కామన్ గా చూస్తుంటాము. అండ్ మేల్స్ లో కొంచెం టెస్టిస్ లో ఇన్ఫెక్షన్ రావడం కూడా చూస్తుంటాం. టెస్టిస్ వాల్స్ రావడము, స్వెల్లింగ్ రావడము, పెయిన్ రావడము, అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అది మీరే ట్రీట్ చేస్తారా? మేమే ట్రీట్ చేస్తామండి. యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అంటాము. సో దాని యాంటీబయాటిక్స్ ఇచ్చేసి చూస్తుంటాము. వాట్ ఇస్ ద స్పెసిఫిక్ బ్యాక్టీరియా అనేది మనం కొన్ని కల్చర్ టెస్ట్, స్వాబ్ టెస్ట్ వల్ల ఐడెంటిఫై చేస్తాము. దానికి తగ్గ యాంటీబయాటిక్స్ అండ్ వేరే అదర్ ట్రీట్మెంట్స్ మేము ఇచ్చేస్తాము. కంపారిటివ్లీ ఉమెన్ మేల్ లో చాలా తక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి. yes అండి. సో మేల్ యూరిథ్రా చాలా లాంగ్ గా ఉంటుంది, 25 సెంటీమీటర్స్, 21 to 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఫిమేల్ యూరిథ్రా షార్ట్ గా ఉంటుంది. దిట్స్ వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. మోస్ట్ కామన్ గా ఇన్ఫెక్షన్ ఫిమేల్స్ లో యూటీఐ రావడం. సో మేల్ లో యూటీఐ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అండ్ లెస్ దెన్ 5 years బాబులో యూటీఐ వచ్చింది అంటే మనం అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో జనరల్ గా అంటే మా అందరికి డిఫరెన్స్ తెలియదు, అసలుకి చాలా పెద్ద కన్ఫ్యూజన్. అసలు ఆ కన్ఫ్యూజన్ గురించి చాలా చక్కగా చెప్పారు, అసలు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేది. సో యాంటీబయాటిక్స్ డాక్టర్ చెప్పకుండా ఇప్పుడు మీరు యూరిన్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఏదైనా యాంటీబయాటిక్ ఇచ్చినా వారం వాడమంటే 2 రోజులు వాడతారు. లేదా యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా కూడా దగ్గు, జలుబు, జ్వరాలకు వాడుతూ ఉంటారు. ఇది యూరినరీ బ్లాడర్ మీద కానీ యూరిన్ మంటకు కానీ ఎలా దారితీస్తుంది అసలు? అంటే బేసికల్ గా ఇలా యాంటీబయాటిక్ కోర్స్ సరిగా తీసుకోకపోతే బ్యాక్టీరియాలో రెసిస్టెన్స్ వస్తుంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకు ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గకపోవడం అవుతుంది, లేదు అంటే ఇన్ఫెక్షన్ మళ్ళీ రిపీటెడ్ గా రావడం అవుతుంది. సో రికరెంట్ పర్సిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఒక ఇన్ఫెక్షన్ రికరెంట్ గా వస్తుంది అంటే బ్లాడర్ లో చేంజెస్ అవుతుంది. బ్లాడర్ ఈజ్ లైక్ బెలూన్ అనమాట. సో ఒకసారి యూరిన్ మనం పోదామన్నప్పుడు కంప్లీట్ గా ఎంటీ అవుతుంది. సో ఆ వాల్ అలా థిక్నెస్ అయిపోయి మౌల్డ్ అయిపోతుంటుంది. సరిగా ఎంటీ అవ్వకపోవడం కానీ, కొంచెం యూరిన్ ఎక్కువ రిటెండ్ అవ్వడం కానీ, కిడ్నీ మీద ఇన్ఫెక్షన్ కిడ్నీ వరకు వెళ్ళడం కానీ, సో ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో యాంటీబయాటిక్స్ మినిమం 7 days పీరియడ్స్ లో తీసుకోవాలి. అండ్ డాక్టర్ ని కన్సల్ట్ చేసి తీసుకొని అకార్డింగ్ టు కల్చర్ రిపోర్ట్ తీసుకుంటే ఇంకా బెటర్ అండి.